నో రొటీన్ స్టోరీ. అనిల్ రావిపూడి స్టోరీ చూడొద్దు. మెగాస్టార్ హ్యూమర్, ఒక గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఒక అన్నయ్య, ఇలాంటి మూవీ మళ్ళీ రిపీట్ చేసిండు అనిల్ రావిపూడి. సంక్రాంతి డైరెక్టర్ ఈజ్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ ఈజ్ సూపర్ బ్రో. ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్. అసలు మన వెంకటేష్ గారు వచ్చినాక అసలు సినిమా అసలు ఎక్కడో చాలా బాగుంది. అసలు సంక్రాంతి హీరో మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమానే ఉన్న 15-20 నిమిషాలన్నా అసలు ఒక హైప్ వచ్చింది సినిమా. ఆ వెంకటేష్ గారు అసలు ఆ దిగే లుక్, హెలికాప్టర్లు అసలు చాలా బాగుంది. అసలు ఇంకా వెంకటేష్ గారు వచ్చినారంటే సినిమా హైప్ అసలు దాన్నమ్మ సూపర్. అసలు సంక్రాంతి హీరో మన మెగాస్టారే ఈ సినిమానే అనమాట. ఆయన ఒక బళ్ళారి బాబు అనమాట. సో అవన్నీ రివీల్ చేస్తే బాగోదు, కానీ మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే పండగ వాతావరణం కాబట్టి డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్ వెళ్ళిపోతూ ఉంటారు. సాంగ్స్ బాగున్నాయండి, సింపుల్గా ఉన్నాయి. ఎక్కువ ల్యాగ్ లేకుండా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ సెల్ ఫోన్ టార్చ్ లైట్ స్టెప్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నిజంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు 9వ సినిమా 8వ సినిమా అనుకుంటా. సో ఆయన స్టైలు, ఆయన ఏంటంటే ఆయన ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉన్న దాంట్లో చాలా నీట్గా చూపించారు. నెక్స్ట్ బాలయ్య బాబు గారు స్టైలు, నాగార్జున గారిని చూపించేస్తే ఈ నలుగురు, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేక వేరే లాంగ్వేజ్లో వస్తున్నారు విలన్స్ హీరో లాగా. సో ఇందులో వాళ్ళు వస్తే బాగుండేమో నాకు అనిపించింది. ఈ ఇంటి ఎందుకు నాకు అనిపించింది. అనిల్ రావిపూడి గారు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక పార్ట్ 2లో మాత్రం మీరు అనౌన్స్ చేసేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే మన చిరు గారిని మొత్తం లాస్ట్ టైం చూసిన మూవీస్ అన్నిటిని చూస్తే బెస్ట్ మూవీ అయితే ఇది. బాగా ఎంటర్టైన్ చేసింది. ఫైట్స్ బాస్ క్రేజ్, లేడీస్ సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది. ఫుల్ ఎంటర్టైన్ మూవీ. స్టోరీ అంటే ఒక ఫ్యామిలీస్ రిలేటెడ్ స్టోరీ. పొంగల్ కనెక్టివిటీ అయ్యే స్టోరీ కూడా ఇది. ఆయన వచ్చిన కానించి మూవీ ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది. అప్పటి వరకు చిరంజీవి గారితో చూస్తే ఎంటర్టైన్ అవుతాం. వెంకీ గౌడ్ వచ్చిన తర్వాత టక అయిపోద్ది మొత్తం. మొన్న సూపర్గా ఉంది. అందుకు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అన్న స్టోరీకి. ఎంట్రీ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి, ఎండింగ్ సీన్ ఒకటి, బీజిఎం ఎక్సలెంట్. బీమ్స్ సినిమాలో హైలైట్స్ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయి, మళ్ళీ వెంకటేష్ గారు కైండ్లో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకున్నారు. వెన్ ఎవర్ హీరోయిన్ నయనతారది అసలు ఎక్సలెంట్. హీరోయిన్ వెన్ ఎవర్ దేర్ లవ్ జరుగుతుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఎక్సలెంట్. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్. బట్ చిరంజీవి ఫ్యాన్కి అయితే అసలు వాడికి ఇక టాప్ అది. ఎక్సలెంట్ అది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. డాన్స్ గురించి మీరు చెప్పక్కర్లేదు. ఈవెన్ అట్ 70 years ద గ్రేస్ తగ్గలేదు. అండ్ చిరంజీవి గారి డాన్స్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఫస్ట్ నుంచి ఆ గ్రేస్ అనేది ఇంకా కనిపిస్తుంది మీకు. అయ్యో చాలా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మధ్యలో మూమెంట్స్ వస్తాయి బిట్వీన్. అంటే ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ అండ్ స్పాయిల్ ద సర్ప్రైజ్. బట్ వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాలో హైలైట్ సీన్ ఏంటి అంటే నేను సీన్ రివీల్ చేయను, బట్ మూవీ ఈజ్ ఎక్సలెంట్. ప్లీజ్ గో అండ్ వాచ్. చిరంజీవి ఎక్సలెంట్, వెంకటేష్ ఎక్సలెంట్, అనిల్ రావిపూడి అసిస్టెంట్ ఉంది, ఆ అమ్మాయి పేరు నాకు గుర్తురావట్లేదు, కానీ అంత మూవీ ఎక్సలెంట్. ఎక్సలెంట్. అసలు ఇంకా కళ్ళు ఆపుకోలేకపోయాడు, అద్దరిపోయాడు చిరంజీవి అయితే. ఇంక చెప్పద్దు, ఎక్సలెంట్. నయనతార కూడా, అందరూ ఎక్సలెంట్ అండి, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, నేను ఇందాక ఎస్కలేటర్లో దిగేటప్పుడు అంటే చిరంజీవి గారి ఏజ్ నాకు ఐడియా ఉందన్నమాట. కానీ నేను చెక్ చేసుకున్నాను, అంటే 71 years ఆఫ్ ఏజ్లో నేనైతే ఎక్కడ చూడలేదు బ్రో. ఏ ఇండస్ట్రీలో ఏ హీరోను చూడలేదు. ఈ లెవెల్ ఆఫ్ స్టైలు, ఈ లెవెల్ ఆఫ్ డ్యాన్స్, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్, ఈ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్, కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా అంటే ఇప్పుడు మనకంటే 40 years పెద్ద. సో నిజంగా నేనైతే చాలా సూపర్ ఇంప్రెస్ అయినాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అయితే నేను ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని నేను చూడలేదు. సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో, నిన్న నైట్ వరకు సో కొంతమంది వచ్చేసి ఇంకా అనిల్ రావిపూడి గారు ఈసారి దొరికేస్తారేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అనిల్ రావిపూడి గారు దొరకడం కాదు కదా, అంటే దొరకడానికి ఛాన్స్ ఇవ్వడం కాదు కదా, చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఏం కావాలో అది 100% ఇచ్చినాడు. అంటే పండక్కి ఎలాంటి మూవీ కావాలంటో అది ఇచ్చినాడు అనమాట. నేనైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అయినాను. నేను బాగా ఇంప్రెస్ అయినాను. అంటే మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, చిన్న ఫ్లాస్ ఉన్నాయి, మనం మాట్లాడతాము. దానికంటే ముందు ఏంటంటే
చిరంజీవి గారిని అయితే వింటేజ్ చిరంజీవి గారిని మనం చూస్తాం సీరియస్లీ. అంటే ఆయన రీఎంట్రీ ఇచ్చిన తరువాత అన్డౌటెడ్లీ బెస్ట్ మూవీ అయితే నేను ఇదే చెప్తాను. నాకు 5 నెంబర్ 150 కాదు, వాల్తేరి వీరయ్య కాదు, ఇంకో మూవీ కాదనమాట. ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బెస్ట్ మూవీ ఇదే. ఇప్పుడు వింటేజ్ చిరంజీవి గారు మనము అన్నయ్య కావచ్చు, లేకపోతే ఛాలెంజ్ కావచ్చు, ఇలాంటి మూవీస్లో మనం చంటబ్బాయి ఎలాంటి కామిక్ టైమింగ్, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం చూస్తామో. నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు, మొన్న 20 years బ్యాక్ వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, జై చిరంజీవి కావచ్చు, అలాంటి కామెడీ టైమింగ్, అలాంటి ఎక్స్ప్రెషన్స్, అలాంటి గ్రేస్ అయితే మళ్ళీ మనం ఈ మూవీలో చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు. బ్రో హానెస్ట్గా ఒక మాట చెప్పాలి అంటే నాకు సంక్రాంతికి వస్తున్నాము మూవీ అంతగా నాకు అనిపించలేదు, నాకు క్రింజ్ అనే అనిపించింది. కానీ ఈ మూవీ అయితే డెఫినెట్లీ లాట్ బెటర్ దాన్ సంక్రాంతికి వస్తున్నాము అని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే అక్కడక్కడ చిన్న ఫ్లాస్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో లైక్ వైవా హర్ష ట్రాక్ కొంచెం అన్నెసెసరీ అనమాట, అది వచ్చేసి అది పండలేదు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్లో అయింది. బట్ కానీ ఇప్పుడు మూవీలో వచ్చేసి ఓవరాల్గా మనకు బయటకు వచ్చేసరికి అరే ఒక బ్లాక్ బాస్టర్ మూవీ కదా, ఒక పండగ మూవీ కదా అని మనం బయటకు వస్తాము. ఫస్ట్ హాఫ్లో చిరంజీవి గారు నయనతార గారు మధ్యలో వచ్చి ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో సుందరి, ఆ సాంగ్, ఆ పిక్చరైజేషన్ అంతా లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది అనమాట. డెఫినెట్లీ కొంతమంది నేను నిన్న నైట్ నుంచి చూస్తున్నాను, వెంకీ గారి ఎంట్రన్స్ మనం ఏదైతే అంటామో వెంకీ గారి ట్రాక్ అంతగా ఏం అనిపించలేదు అని అంటా ఉన్నారు. కానీ అదైతే పక్కా ఫాల్స్. వెంకీ గారు చిరంజీవి గారు వాళ్ళ డిఫరెంట్ ఆ సాంగ్స్కి డ్యాన్స్ వేసేది కావచ్చు, లేకపోతే ఆ సంక్రాంతి సాంగ్కి డ్యాన్స్ వేసేది కావచ్చు, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, నిజంగా వెంకీ గారిని అయితే 100% బాగా యూటిలైజ్ చేసుకున్నారని నేను అనిపిస్తున్నాను ఆ టైమింగ్లో. అండ్ భగవంత్ కేసరిలో ఎలా బ్రో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మెసేజ్ ఉందో, సెకండ్ హాఫ్లో కూడా ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. మెగాస్టార్ ఫ్యాన్స్ సినిమా సూపర్ డూపర్ హిట్. మన శంకర వరప్రసాద్ హిట్ కొట్టారు. సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ వచ్చేసింది, అందరూ వచ్చేసేయండి, ఆల్ ఫ్యామిలీస్ థియేటర్కి వచ్చేసేయండి, మీ కుటుంబ సమేతంగా అందరూ చూసే మూవీ అంటే మన శంకర వరప్రసాద్. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హిట్ కొట్టాడు మెగాస్టార్. అన్ని సీజన్లకు ప్రతి ఒక్క స్టార్ వస్తుంటాడు, ప్రతి ఒక్క సీజన్కి అన్ని సీజన్లకు ఉండే స్టార్ మన మెగాస్టార్. ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి ఫైట్స్, ఏమి కామెడీ. అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ లవ్ యూ, ఎందుకంటే ఎంత మంచి సినిమా మా కోసం ఇచ్చారు మా ఆడియన్స్కి. బా ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి లుకింగ్, ఏమి లొకేషన్స్, అబ్బా కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్ ఒక వేరే లెవెల్ అసలు. ఆ సంక్రాంతికి మొన్న లాస్ట్ టైం ఇట్టుకొట్టారు, మళ్ళీ ఈ సంక్రాంతికి మళ్ళీ ఇట్టుకొట్టారు. రాసి పెట్టుకోండి, మళ్ళీ మెగాస్టార్ ఇస్ కమ్ బ్యాక్ వచ్చారు. ఒకప్పుడు ఎలా ఉన్నాడో సేమ్ లుకింగ్ ఇప్పుడు ఉన్నారు. ఎంత యంగ్గా, ఎంత స్టైలిష్గా ఉన్నారు. అసలు నా కళ్ళు సరిపోలేదు. నేనైతే చాలా నవ్వుకున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేస్తుంది. సంక్రాంతి విన్నర్ మూవీ అంటే మన శంకర వరప్రసాద్. బ్లాక్ బస్టర్ మూవీ అందించిన అనిల్ రావిపూడి గారికి, అలాగే సైని స్క్రీన్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు నటించిన మన శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ మూవీ అండి. మేసాల పిల్ల సాంగ్ బాగుంది, అలాగే శశిరేఖ సాంగ్ కానీ, ఫస్ట్ హుట్ సాంగ్ కానీ, ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్లో నటించే యాక్టింగ్ చేసే అవకాశం కల్పించారు సాహు గారు. జై చిరంజీవి, జై సాహు గారు, జై అనిల్ రావిపూడి గారు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీని కామెడీ ఎంటర్టైన్ అన్ని మిక్సింగ్. అలా చిరంజీవి గారు చాలా ఎక్స్ట్రాగా కుర్రోడ్లా ఉన్నాడండి. అసలు ఆయన స్టైలింగ్ కానీ చాలా బాగుంది, మేకింగ్ కానీ అన్ని చాలా ఎక్స్ట్రా తిరుగుతున్నాయి. అసలు బ్రహ్మాండంగా ఉన్నారు. 5 నెంబర్ 150 తర్వాత అంత అందంగా గ్లామర్గా చూపించారు సమీర్ రెడ్డి గారు, అనిల్ రావిపూడి గారు. జై చిరంజీవి, జై రామ్ చరణ్ గారు, జై అనిల్ రావిపూడి గారు, జై సాహు గారు. శంకర్ వరప్రసాద్ మళ్ళీ ఒకసారి మూవీ చూడడం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూశాను. సింపుల్గా మూవీ గురించి చెప్పాలంటే కంప్లీట్ ఫెస్టివల్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. అనిల్ రావిపూడి గారు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ని గుర్తుపెట్టుకుని సినిమాలు తీస్తున్నారో దాన్ని 200% అచీవ్ చేశారు. అసలు వింటేజ్ బాస్ ఏంటంటే ఆయన దృష్టిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఇంతవరకు బాస్ చేయలేదు. అది కంప్లీట్గా ఎగ్జాగ్యురేషన్ చూపించారు అనిల్ గారు. అసలు బాస్ ఇంట్రొడక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంటర్వెల్ షాట్ అయితే నా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అండ్ సినిమా వెంకీ ఎంట్రన్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అయితే మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చూసిన వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలాగైతే హిలీరియస్గా వర్కౌట్ అయిందో సేమ్ అదే కాంబో బాస్ అండ్ వెంకీ గారి కాంబినేషన్ అసలు హిలీరియస్గా వర్కౌట్ అయింది. అసలు స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అనిల్ గారు వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ని
వాళ్ళ మధ్య జరిగే సీన్స్ని కానీ ఎక్కడ రివీల్ చేయలేదు. వాళ్ళు మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయాలని చెప్పారు, అది 100% జెన్యూన్. ఎందుకంటే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నాకైతే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, తర్వాత బావగారు బాగున్నారా, ఆ వింటేజ్ చిరంజీవిని చూసిన అన్న ఫీలింగ్ కలిగింది. 2026 సంక్రాంతి క్లియర్ పొంగల్ విన్నర్ మన శంకర్ వరప్రసాద్. ఇది రాసి పెట్టుకోండి, సింపుల్. ఏం చెప్పాలా, నా పిల్లల టార్చరు, నేను అదృష్ట మంత్రి, ఇంకా పెళ్లి కాలే. మొగోళ్ళకి నీకు ఈ సినిమా చూసిన తర్వాత మొగోళ్ళకి ఏం చెప్తున్నా అంటే, పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళు రాజసాబ్ చూడండి, పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా నీ పిల్లని తీసుకొని సినిమా అవ్వు. మొగోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గుడికి ఈ గుడికి వేలు లక్షలు పెట్టుకొని తీర్థయాత్రలకి గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరిగే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళానికి మొక్కునాయన. నువ్వు మొక్కితే నీకు ఏ టార్చర్ ఉండదు, నువ్వు నిన్ను నువ్వే చల్లగా ప్రశాంతంగా బతుకుతావు. నిజంగా నా ఎక్కడెక్కడో దేవుళ్ళకు మొక్కే బదులు ఇంట్లో ఉన్న దేవతకు పెళ్ళమే దేవత, నిజమైన దేవత. ఇంట్లో ఉన్న పెళ్ళానికి మొక్కితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనేది అనిల్ రావుపూడి చూపించిండు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అనిల్ రావుపూడి కూడా చాలా గ్లామర్గా ఉన్నాడు, వెంకటేష్ చిరంజీవి కంటే అందంగా కనిపిస్తున్నాడు. అనిల్ రావుపూడి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు, నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి డిసైడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను ధర్నా చేస్తా. ఏమైంది? అనిల్ రావుపూడి చాలా అందంగా ఉన్నాడు అన్న ఇందులో, నేను కూడా హీరోగా ట్రై చేస్తున్నాను, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తావా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలని చెప్పేసి నేను అడుగుతున్నా, లేకపోతే నేను మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తా. ఓకే, సో మన శంకర్ వరప్రసాద్ నుంచి నేను ఇప్పుడే స్క్రీన్ నుంచి బయటకు వస్తున్నా. నేనైతే టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మాన్యాలో మునిగిపోయాను నేను. నాకు ఇంకా డోసేజ్ సరిపోలేదు టు బి ఆనెస్ట్. అనిల్ రావిపూడి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేనేం చెప్పలేను, ఎందుకంటే 2007, 2010 నుంచి నాకు తెలిసినంత వరకు బాస్ని కరెక్ట్గా వాడుకున్నది ఎవరూ లేదు. బాస్ని మెగాస్టార్ అని ఎందుకంటామో, మెగాస్టార్ని ఎలా చూపించాలో అలా ఇప్పటివరకు అయితే ఎవరూ చూపించలేదు. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్సెస్ పల్స్ తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ టాపిక్ మీద సినిమా తీసేస్తారు, మొత్తం ఎంటర్టైన్మెంట్ జానర్లోకి వెళ్ళిపోయి మొత్తం సినిమా తీసేస్తారు. ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న డివోర్స్ అనే టాపిక్ మీద మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్ని చేసేసి ఆడుకున్నారు సినిమాలో. అసలు ఆ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాస్ వన్ మ్యాన్ షో, భుజాల మీద మోసేడు సినిమాని బాస్. అసలు ఆ చరిష్మా, బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, ఘరానా మొగుడు లాంటి డ్యాన్స్, ఏం లేదు అసలు సినిమాలో, అన్నీ ఉన్నాయి. కామెడీ పండింది చూశారు, కామెడీ. మెగాస్టార్ టైమింగ్, అసలు ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాత్రం అనిల్ రావిపూడి గారు ఈ సినిమాతో జనాలకి మళ్ళీ చూపించారు. అలానే ఎవరెవరైతే మెగాస్టార్ మీద ట్రోల్ చేస్తారో, ఈ జెన్సీ కిడ్స్, లాక్డౌన్ కిడ్స్, ఎవరికైతే మెగాస్టార్ అంటే ఏంటో తెలీదో పడ్డాయండి కౌంటర్లు లోపల. సినిమాలో 2-3 కౌంటర్లు పడ్డాయి. ఈ పాత గూన్స్కి మనం అంటే ఏంటో తెలుసు, మన టైమింగ్ అంటే ఏంటో తెలుసు. కొత్త గూన్సేరా ఓవర్ ఎగ్జైట్ అవుతారు, ఈ కొత్త పిల్లలేరా ఓవర్ ఎగ్జైట్ అయ్యేది. అసలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు టైటిల్ లాంచ్లోనే మనకి ప్రామిస్ చేశారు, ఆ ఘరానా మొగుడు బీజిఎం రీమిక్స్ చేసింది కానీ, గుర్రం షాట్ కానీ, ఇలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి సినిమాలో అని. నేను నిజంగా చెప్తున్నా, హీ కెప్ట్ హిస్ ప్రామిస్. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవితో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేశారు మూవీలో. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా పీక్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయింది, పీక్ ఎమోషన్స్ మీద వెళ్ళిపోయింది, కామెడీ ఎమోషన్స్ మీద. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఓకే ఫైన్ బాగానే వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది అనుకున్న టైంలో, నీట్గా ఫ్లాట్గా వెళ్తున్న టైంలో వెంకీ వస్తారబ్బా. ఇంకా వెంకీ రాగానే వెళ్ళిపోయింది సినిమా, మళ్ళా లేచిపోయింది సినిమా. ఇంకా వెంకీ చిరు ఆన్ స్క్రీన్ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ బ్యాంటర్, ఇద్దరు టీజ్ చేసుకున్న విధానం, ఎవ్రీథింగ్ అసలు అసలు ఇద్దరు మందు తాగే సీన్లు అయితే నాకు తెలిసి ఆ మందు స్లోగా ఇప్పుడు ఫేమస్ అయిపోద్ది. అనిల్ రావిపూడి గారు మీరు మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు ఫేమస్ అవ్వడానికి, ఇప్పటి వరకు అట్లా ఎవరూ తీయలేదు. అండ్ ఇంకోటి ఏంది, ఇద్దరు నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటి తెలుసా, కలిసి డ్యాన్స్ చేయడం, ఆయన పాట మీద ఈయన పాట మీద ఆయన. అసలు ఏంది సార్ అది, గూస్ బంప్స్. అసలు థియేటర్లో ఎవరు కూర్చోరు ఆ కాంబినేషన్ సీన్స్ ఉన్నంతసేపు. అండ్ క్లైమాక్స్లో కూడా వెంకీ మామ
టాప్ నాచ్ అసలు. నేను ఈ సినిమాకైతే ఎక్కడ నేను నెగిటివ్ అనేది కానీ మైనస్ అనేది కానీ చెప్పట్లేదు. ఇగో మీరు క్రింజ్ అనండి, నన్ను క్రింజ్ అనుకోండి, ట్రోల్ చేయండి, ఏదైనా చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అనిల్ రావిపూడి గారి సినిమాలు చూస్తాము, ఆయన సినిమాలు చూస్తే నవ్వుకుంటాము, ఎంజాయ్ చేస్తాము కూడా. ఎవ్రీ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా రావాల్సిందే, అంతే అంతే, పడి నవ్వుకోవాల్సిందే. మీరు ఏమైనా అనండి, అంతే. సినిమా అద్భుతంగా ఉందండి. రాత్రి 1 గంటకి అదే 9:30 10 o'clock షో AAAలో చూసా, కానీ సాటిస్ఫై కాల. మళ్ళీ ఇంకోసారి చూద్దామన్న ఉద్దేశంతో మార్నింగ్ 7 o'clock ఐమాక్స్ రావడం జరిగింది. ఏదైనా కానీ సంక్రాంతికి చిరంజీవి గారికి ఎదురే లేదని చెప్పేది స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన నటన, ఆయన ఆహభావాలు, ఆయన డ్యాన్సు, ఆయన ఫైట్స్ నెక్స్ట్ లెవెల్, ఎవర్ గ్రీన్. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర్వేదంతో ఉండాలి, ఇలానే అలరించాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. అనిల్ రావిపూడి అండి నిజంగా సంక్రాంతికి ఇటువంటి సినిమాలు, ఆయన ఒక సినిమా తీశాడంటే ప్రజల పల్స్ ఎలా ఉంది, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయి అనేది చక్కగా టచ్ చేస్తాడు. అండ్ నిజంగా వాల్తేరు వేరేలో బాబీ ఎలా అయితే ఆయనలో చూశాడో ఇంకొక కోణం చిరంజీవి గారిలోని, ఇంకా మిగతా పార్ట్ అంతా చిరంజీవి గారు ఇంత చేయగలడా అనేది ఈ సినిమాలో చూపించాడు. డెఫినెట్గా అనిల్ రావిపూడిని అప్రిషియేట్ చేయాలా. డబుల్ హ్యాట్రిక్ నుంచి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా ఆయన ఈరోజు ఈ వరప్రసాద్ దాకా ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా అండి, చిన్న చిన్న వాటికే భార్యాభర్తల మధ్య అరమరికలతో కొట్లాట దాకా వెళ్ళి అత్తమామలు దాన్ని పెద్ద చేసుకొని విడాకులు తీసుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. కుటుంబ విలువలు, భార్యాభర్త ఎలా ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి అని ఇది సంక్రాంతికి ఒక మంచి సినిమా. ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా కుటుంబ విలువలకి బాగా చూపించారు కాబట్టి బాగా కనెక్ట్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సపరివార సమేతంగా కుటుంబం మొత్తం చూసే సినిమాగా మనం చూడవచ్చు. వెంకటేష్, ముఖ్యంగా వెంకటేష్ చిరంజీవి గారు వాళ్ళిద్దరు మామూలుగా లేదు. అలా విధంగా నయనతార గారు అద్భుతంగా నటించారు. సంగీతం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్లో 20 minutes వచ్చే సీన్స్ అంత హైలైట్ అయ్యింది అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది సినిమా. మేసాల పిల్ల సాంగ్ చాలా హైలైట్. చిరంజీవి మాత్రం బాస్ ఈజ్ బ్యాక్. సెకండ్ హాఫ్ వచ్చే కామెడీ సీన్స్ ప్రతిదీ నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అయింది మూవీ, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వెంకటేష్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు మళ్ళీ మూవీ బాగా అందుకుంది. మళ్ళీ క్లైమాక్స్లో వచ్చే ఫైటింగ్ సీన్ బాగుంది, ఇంటర్వెల్లో వచ్చే ఫైటింగ్ సీన్ కూడా బాగుంది. అన్నిటికన్నా డైవర్స్ గురించి కాన్సెప్ట్ పెట్టారు కదా, మన రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ కామెడీ. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే మా శంకర వరప్రసాద్. వామ్మో, నేను మాత్రం అనిల్ రావిపూడి గారి గుడి కట్టేసా భయ్యా. ఏం సినిమా భయ్యా, చాలా రోజుల తర్వాత బాస్ ఈస్ బ్యాక్. ఏందన్న గ్రేసు, ఆ స్టైలు, ఆ స్టామినా, వామ్మో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను ఒకటే చెప్తా భయ్యా, నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా మెగాస్టార్ చిరంజీవి, ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి. మన చిరంజీవిని ఎలా చూడాలి, మాసుకు మాసు, డైలాగ్ డ్యాన్స్ డ్యాన్స్. అరే ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, పుసు పూసు పుసు పూసు పుసు పూసు. ఏంది వెంకి సంగతి ఇది రాగుతాం సంక్రాంతి, పుసు పూసు పుసు పూసు పుసు. ఇంకా ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు. బాసే డాన్స్ చేసిన భయ్యా, మనం ఎంత బచ్చప్పు కొలం. బాస్ అంత పెద్ద బాసు, ఆ స్టెప్ ఏంది బస్సు సంగతి అదిరిపోది దుప్పు దుప్పు అన్నా. చాలా రోజుల తర్వాత చెప్తున్నా బాయ్, షర్టు ఇప్పుకొని చెప్తా. ఇదే ఐమాక్స్ లా షర్టు ఇప్పుకొని చెప్తా. సినిమా అంటే ఇది. అనిల్ రావిపూడి గారికి నేను ఒక భక్తుడు అయిపోయిన, గుడి కడతా సార్. అనిల్ రావిపూడి గారు ప్రతి కూరలో వేస్తాము కారము కామను, కానీ ప్రతి కూరలో వేస్తాము కారము కామము. ప్రతి సంక్రాంతికి విక్టరీ ఇదేనా ఒక ప్రతి సంక్రాంతి అన్న ఓకే అన్న అనిల్ రావిపూడి దొరుకుతాడు కూడా చెప్తా. ప్రతి కూరలో వేస్తాము కారము కామను, కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి విక్టరీ. అనిల్ రావిపూడి భక్తుని అయిపోయినా, పిచ్చోని అయిపోయినా, మెంటల్గా అయిపోయినా. డ్యాన్సు సాంగ్స్ అంటే ఇంకేం కావాలన్నా బాస్ని ఎలా చూపించాలా. వెంకీ మామ బైక్ ఆన్ చేస్తే కావాలి, ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా వెంకీ, ఏం ఎంట్రీ ఇచ్చిన వెంకీ, అసలు అదిరిపోయిందన్న. ఒకటే భయ్యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా ఉన్నా అంటే సంక్రాంతి గురించి మనం బాస్ భయ్యా. మాట్లాడుకోవడం ఒకటి మా సుస్మిత అక్క ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి ది బిగ్గెస్ట్ ఒక ప్రతి బాగుందన్న.
ఓపిక లేదన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి, ఒక పిల్లల తండ్రితో ఎలా ఉండాలి, ఒక పిల్లల రిలేషన్షిప్, టోటల్గా ఫ్యామిలీకి అందరూ ఈరోజు సమాజం అనేది చెడిపోతుంది, కానీ ఫ్యామిలీ ఒక భార్య భర్తలు ఎలా ఉండాలనేది చాలా ఎక్సలెంట్గా రావులపూడి చాలా ఎక్సలెంట్గా మెసేజ్ ఇచ్చారు సార్. రియల్లీ మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి చాలా ఎక్సలెంట్ మూవీ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అదేవిధంగా మెగాస్టార్ మొత్తం మీద మెగా ఫ్యామిలీ అందరూ కలిసి అందరికీ పెద్ద విజయం, సంక్రాంతికి ఒక పెద్ద విజయం అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మాత్రం ప్రతిసారి అనిల్ రావిపూడి గారు చిన్న బడ్జెట్తో వస్తుండు, కొట్టుకొని వెళ్ళిపోతుండు. ఈసారి ఎక్కువ బడ్జెట్తో వచ్చినాయి, 600 కోట్లు వసూలు చేస్తున్నారు. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. మన బాస్ వచ్చేసి 16-18 సంవత్సరాలు లా కొడుతుండు. ఆ లుక్స్ అదేంది, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అమ్మతోడు కేకే కేక. జై హింద్. ఐమాక్స్కి ప్రతి సంక్రాంతికి వస్తామన్నా, ఇదే మా వైకుంఠం. ఈసారి ఈ వైకుంఠం కూడా మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇవ్వడం జరిగింది. సినిమా అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిరంజీవి గారు నవ్వారు, మేము నవ్వినాం. చిరంజీవి గారు ఏడ్చారు, మేము ఏడ్చినాం. చిరంజీవి గారు డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం. చిరంజీవి గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేసినాం. అంటే ఎట్లుందంటే సినిమా కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. అవుట్ అండ్ అవుట్. డాన్స్ వేనుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేనుమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేనుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేనుమా ఎమోషన్ ఇరుక్కు అన్నట్టుగా ఎవ్రీథింగ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా బాగా చేశారు. ఈసారి కూడా మన హిట్ మిషన్ అనిల్ రావిపూడి గారు చాలా బాగా చేశారు అనమాట. అందరూ హుక్ స్టెప్ అంటున్నారు కదన్నా. అసలు టాలీవుడ్ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కన్నా అన్న వినండి అందరూ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి హుక్ స్టెప్ని పరిచయం చేసింది ఎవరన్నా? మెగాస్టార్ చిరంజీవి గారు. హుక్ స్టెప్కి హెడ్ మాస్టర్ అన్న ఆయన. ఇప్పుడు వచ్చినాయి హుక్ స్టెప్పులు. అలాంటిది అరే ఒక హుక్ స్టెప్ వేస్తే ఈ జెన్జీ బ్యాచ్ వీళ్ళందరూ ఎట్లుంటారు, పూనకాలతో ఉనికిపోతున్నారు అందరూ. అట్లుందన్నమాట. 1970s నుంచి ఆయన సినిమాలోకి వచ్చారు. ఆయనకు 70s వచ్చాయి. సేమ్ స్వాగ్, సేమ్ స్టైల్, సేమ్ డ్యాన్స్, సేమ్ హార్డ్ వర్క్. బాస్ అంటే బాసే. అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు బాస్ ఈజ్ బ్యాక్ ఏంటన్నా? అసలు బాస్ కన్నా అందరూ బ్యాకే కదా. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను పోయా. ఇప్పుడే అబ్బా ఈ సంక్రాంతికి ఏం కావాలో ఇచ్చేసాడు అంతే. ఇంకా చిరంజీవి గారు ఒక పక్క, వెంకీ మావ ఇంకో పక్క. ఓరు నాయన ఏంది పో సంగతి అనే డ్యాన్సులు, ఉక్కు స్టెప్పులు. ఓరు ఆయన ఈ సంక్రాంతికి ఇంకా పండగ అయితే ఇంకా చిరంజీవి గారు మళ్ళీ వరుసగా 15 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి ఇండస్ట్రీట్లో బ్లాక్ బస్టర్లో కొడతానే పోస్తారు అంతే. మరొకసారి ప్రూవ్ చేసేసాడు అంతే పోయా. నిజంగా పోయా చాలా బాగుంది. అనిల్ రావిపూడి అయితే చెప్పి మరీ హిట్ కొట్టాడు అంతే. డైరెక్టర్ అంటే అది పోయా. అబ్బా ఏం కాన్ఫిడెన్స్ పోయా. అనిల్ రావిపూడి అన్న నువ్వు సూపర్ అన్న. అబ్బా నువ్వు పెద్ద సినిమాలో హీరోలకి దేవుడు అయిపోయాడు ఆయన. దయచేసి అనిల్ రావిపూడి గారికి పెద్ద హీరోలు అందరూ ఆయనతోనే సినిమాలు చేయండి. మీకు ఏమైనా ఫ్లాపులు అయినా కూడా ఆయన ఖచ్చితంగా హిట్ చేస్తాడు. అదేవిధంగా ఇంకా వెంకటేష్ గారు అయితే పర్ఫార్మెన్స్ ఉంది. వచ్చాడు పోయా మధ్యలో వెంకీ గౌడ అనే. అబ్బా ఏమి ఎంట్రీ పోయా. ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. ఇద్దరు కలిసి లాస్ట్లో ఫైట్ చేసి చూడండి. ఓర నాయరు చాలా అంతే. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ, జనాలందరికీ ఇంకా గట్టిగా సంక్రాంతి పండగ మొత్తానికి అరిసెలు, బొప్పట్లో, ఏంటదే జంతికలు అన్నీ ఇచ్చేసారు అంతే గట్టిగా. ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు కొట్టి చూపిస్తుంది అంతే. చిరంజీవి గారికి ఈ సినిమా 1000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. మళ్ళీ రేపటికల్లా ఈ సినిమా చూడండి 1000 కోట్లు దాటేస్తుంది అంతే. ఈ సంక్రాంతికి విన్నరు మెగాస్టార్ చిరంజీవి అంతే. జై మెగాస్టార్. సినిమా చాలా బాగుందండి. మన సంక్రాంతికి వెంకటేష్ గారు వస్తూ ఉంటారు. సంక్రాంతి మనకి సంబరాలు చేసుకోవడానికి ఆయన సినిమాలు వస్తాయి. కానీ ఈసారి చిరంజీవి గారితో తీసుకొచ్చి చిరంజీవి గారు వెంకీ గారు వచ్చటం అనేది చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ హిట్. మనం చూస్తున్నాం, చాలా హోప్స్ పెట్టుకొని మనం ప్రభాస్ గారి ఫ్యాన్స్ ప్రభాస్ గారికి వెళ్ళాం. చాలా మనం డిసప్పాయింట్ అయ్యాం. కానీ మీరు ఈ సినిమా చూడండి, ఫుల్ ఆన్ ఫన్, చాలా బాగుంది. ఆ హుక్ స్టెప్ అయితే థియేటర్లో అందరూ ఫోన్స్ పట్టుకొని ఉన్నారు. అంత బాగా వచ్చింది. సందీప్ గారు బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఇంక హీరోయిన్ గురించి చెప్పాలంటే షీ సో డీసెంట్, చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు. ఆ క్యారెక్టర్ వైజ్గా ఎంత చేయాలో అంత చేశారు. చాలా బాగుందని. ముందు మన వరప్రసాద్ గారు చిరంజీవి గారు ఎలా ఉన్నారంటే పాత రోజుల్లో ఎలా ఉన్నారో ఆయన అంత గ్లామరస్గా కనిపించారు. చాలా బాగా చేశారు. సూపర్ హిట్ అండి. సినిమా అంటే అది ఎంత బాగుంది అంటే సంక్రాంతి, రియల్లీ సంక్రాంతి ఫీల్స్ లైక్ సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారిని అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ అలా చూస్తూ ఉండిపోయాం. ఆయన పర్సనాలిటీ ఏంటి కానీ, ఫిట్నెస్ ఏంటి కానీ, డ్రెస్సింగ్ స్టైల్, గ్రేస్, కామెడీ ఎంత బాగున్నారంటే అసలు థరోగా ఎంజాయ్ చేస్తాం. ఫ్యాన్ లాగా మేము ఎంజాయ్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్.
నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పండగ అంటే పండగలాగే ఉందన్నమాట. అండ్ రావిపూడి గారు, అనిల్ రావిపూడి గారు చాలా బాగా తీశారు. ఇద్దరు పెద్ద హీరోస్ని పెట్టి అంత బాగా తీయటం అనేది నాకు బాగా నచ్చింది. ఎవరిని డౌన్ చేయకుండా సీన్కి తగ్గట్టు. అండ్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే సూపర్ ఉంది. వెంకీ గారు తినను అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మన శంకర వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మనకి కామెడీ లెవెల్లో కావచ్చు, లేదంటే స్టోరీ అయితే రొటీన్గా ఉంది. లాజిక్లెస్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. బట్ సినిమా అనేది లాజిక్లెస్ కాబట్టి అనిల్ రావిపూడి సినిమా అంటే ఓన్లీ కామెడీ తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి ఈ సినిమాని కూడా అలాగే తీర్చిదిద్దారన్న. చిరంజీవి గారి గ్రేసు, చిరంజీవి గారి టైమింగ్, చిరంజీవి గారి యాటిట్యూడ్తోనే ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ ఉంటుంది. బట్ ఓకే, మనం చూసినంతే బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే పిల్లల మధ్యన ఎమోషన్ బాగుంటుంది. చిరంజీవి గారి యాటిట్యూడ్ కావచ్చు, లేదంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ మాట్లాడుకున్నా, సెకండ్ హాఫ్ మాట్లాడుకున్నా కామెడీని మాత్రం ఎక్కడ తగ్గనే ఉంది. అదే కామెడీ మాత్రం సినిమా అంతా కూడా చాలా బిల్డ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించారు. బట్ స్టోరీనే ఒక రొటీన్ స్టోరీ రాసుకుంటూ రొటీన్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ విధంగా తీసుకెళ్లారు. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా. చాలా హైగా ఉంటుంది అనమాట. ఆయన లుక్స్ కావచ్చు, ఆయన ఎనర్జెటిక్ యాక్టింగ్ కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి ఓల్డ్ సాంగ్స్ కొంచెం బ్లాక్ బస్టర్ సాంగ్స్ డ్యాన్స్లు వేస్తారు. సరదానెస్ కావచ్చు. ముఖ్యంగా విలన్ ట్రాక్ కూడా చాలా వీక్గా అనిపించింది. ఎందుకంటే ఏదో క్లైమాక్స్ ఫస్ట్ కోసం ఆయన తీసుకొచ్చినట్టు అనిపించింది మాకైతే మాత్రం. కానీ ఆ క్లైమాక్స్లో కూడా వెంకటేష్ గారు, చిరంజీవి గారి మధ్యన ఫైట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మాసివ్గా, చాలా గ్రాండియర్గా అనిపించింది. సో ఫైట్ అయితే చాలా ఓవర్గా ఉన్నాయి. ఉన్న 2-3 ఫైట్లు కూడా చాలా ఓవర్గా అనిపించినాయి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే చిరంజీవి గారి గ్రేసు, యాక్టింగ్ అయితే అసలు కంబ్యాక్ అనుకోవచ్చు. ఎప్పుడో 2010లో వచ్చిన ఖైదీ 150 కన్నా ఇందులో చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా నటించారు. ఎక్కడ కూడా 70 ఏళ్ళ వయసులాగా అనిపించలేదన్న. జస్ట్ ఒక 30-35 ఏజ్ లాగే కనిపించారు. ఆయన గ్రేస్కి, ఆయన టైమింగ్కి సినిమా సగం లేపారన్న. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. నిజంగా చెప్తాను, అనిల్ రావిపూడి సగం లేపితే ఈయన సగం లేపుకున్నాడు సినిమాని. బట్ పండగకి వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూస్తారు. బట్ అదర్ ఆడియన్స్కి మళ్ళీ అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొంచెం అబౌవ్ యావరేజ్గానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న. హ్యాపీగా వెళ్ళి మనం నవ్వుకుని సరదాగా బయటికి రావచ్చు అంతే. థ్యాంక్ యూ అన్న. సినిమా ఇప్పుడే చూస్తున్నాను. బాస్ బిగ్ బాస్ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ అంటే ఇదే మూవీ చెప్పాలి. పక్కకే ఉన్నాడు కదా కట్అవుట్. అసలు సార్ని చూస్తే గ్యాంగ్ లీడర్లు ఎక్కడైతే స్టాప్ చేస్తే 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే గ్రేస్ అలాగే కనిపిస్తాడు. ఇంకా దానికంటే చిన్నగా కనిపిస్తున్నాడు. అదే షాక్ నేను ఏంటంటే ఆ స్టెప్స్ కానీ, ఆ స్టైల్ కానీ, డ్యాన్స్కి అదే డ్యాన్స్ అని కొడితే సచిన్ టెండూల్కర్ క్రికెట్లు ఎట్లయితే ఫేమస్, బిగ్ బాస్ డ్యాన్స్లు అట్లా ఫేమస్. ఈయనని చూసి చాలామంది యంగ్స్టర్స్ ఏంది ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు, కొంతమంది వదిలేశారు. అంతమంది ఇన్స్పిరేషన్. తను చాలా బాగా చేశాడు. అండ్ మూవీలో చెప్పాలంటే ప్రతిదీ ప్లస్ పాయింట్. యాక్టింగ్, డ్యాన్స్, స్టోరీ, నయనతార ఆమె అపియరెన్స్ చాలా బాగుంది. అండ్ మూవీలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు అయ్యేది తీసుకొచ్చిండు అనిల్ రావిపూడి సార్. యువర్ గ్రేట్. ఏంటంటే చిన్న ఈగోలకి డైవర్స్ వరకు పోయి పిల్లల లైఫ్ ఏమవుతుందో అది ఆలోచిస్తలేరు. బట్ థింక్ 100% బిఫోర్ యూ టేక్ ద డిసిషన్ తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించి నీ ఫ్యూచర్ ఏమవుతుంది, పిల్లల ఫ్యూచర్, పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల గురించి ఆలోచించండి, పిల్లలు లేని వాళ్ళు మీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒకటే అడుగుతా, ఇప్పుడు డైవర్స్ తీసుకుంటారు, నెక్స్ట్ కంపల్సరీ బాగుంటుందని గేమ్ గ్యారంటీ. వచ్చిన వాళ్ళు ఇంకా వేస్ట్ గాడు ఉండొచ్చు. మేబీ ఇదర్ వైఫ్ ఆర్ సన్ ఎవరైనా సరే వాళ్ళు ఇంకా వేస్ట్ వాళ్ళు రావచ్చు. సో నేను అంటున్నాను, చిన్న ఈగోస్కి పోకండి. అండ్ ఇంకా మూవీలో ఇంకా క్రేజ్ ఎలా పెంచాడంటే లాస్ట్ టైం సంక్రాంతికి వెంకీ మామ ఒక్కడొస్తేనే విక్టరీ కొట్టేసిండు తెలుసు కదా. ఈసారి మాత్రం ఇద్దరు కలిసి వచ్చిర్రు, అసలు దుమ్ము దులిపేసారు. సూపర్ మూవీ.